ఏ హాయ్ ఫ్రెండ్స్. 6 సంవత్సరాల కింద అనుకున్నా. 6 సంవత్సరాల కింద అనుకొని బండి కొన్నా. యూనికాన్ బండి. మంచి హెల్మెట్ కొన్నా, మోటో బ్లాగింగ్ చేద్దామని చెప్పి. మంచి హెల్మెట్ కొన్నా, బండి కొన్నా. కానీ ఎట్లా చేయాలో తెలియదు. ఆ యాక్షన్ కెమెరాలు అప్పుడు మనకు అంత ఐడియా లేకుండే. ఇక జర బడ్జెట్ కూడా అవి బాగానే అనిపించినాయి. అప్పుడున్న మన పరిస్థితుల వల్ల అప్పుడు అవి కొనలేకపోయినా. ఈ ఒక 5-6 ఇయర్స్ తర్వాత అసలు ఎట్లొస్తుంది ఏంది జర మీరు కామెంట్ చేయండి. మన డ్రీమ్, చిన్న డ్రీమ్ ఇది సక్సెస్ అయిందో లేదో మీరే చెప్పండి. మన బండి ఎట్లా పొజిషన్ కరెక్టే ఉందా? మాయిస్ మాయిస్ మైక్ కూడా కొనుక్కున్నా. మైక్ సెట్ చేసేలోపు ఇంత టైం అయింది. డీజే ఇదే కొనుక్కున్నా. ఇక వైర్లెస్ మైకే కొనుక్కున్నా. అంటే మైక్ అంటే ఓన్లీ ట్రాన్స్మిటర్, రిసీవర్ కొనలే అనమాట. ఓన్లీ ట్రాన్స్మిటరే కొని డీజేలో వైర్లెస్ కనెక్షన్ ఉంటుంది కదా, అట్లా చేసిన అనమాట. ఇంతసేపు ఈ సెట్టింగ్స్ చూడడానికే సరిపోయింది. ఈరోజు మన సైకిల్ కూడా దొక్కలేదు. మైకు ఈ టీ షర్ట్ లోపల బనీన్ ఉంటే బనీన్కి పెట్టుకున్నా. ఆ మ్యాగ్నెట్ ఉంది కానీ ఆ మ్యాగ్నెట్ ఏడబడిపోతుందో తెలుస్తలేదు. మన ఇంటి దగ్గర నుంచి అయితే ఒక రౌండ్ వేసొద్దామని మొన్న చేసినా, కానీ ఇక్కడ మౌంట్ చేసిన అనమాట. అది ఉంటుంది కదా, ఒకటి క్లాంప్ లాగా చేసినా, కానీ దాంట్లో బ్యాక్గ్రౌండ్ నాయిస్ చాలా వచ్చిందనమాట. ఇక అందుకే ఇది ఒకటి కొన్నా. హెల్మెట్ మౌంట్ ఒకటి కొన్నా. హెల్మెట్ మౌంట్ కొంటే సరిపోతుందా? సరిపోదు. జే మౌంట్ కావాలి. జే మౌంట్తో పాటు మనకి దానికి స్క్రూలు, ఇక జే మౌంట్తో పాటే వస్తుంది స్క్రూ. 300 రూపాయల ఇది మన చిన్ మౌంట్కి 30,000 కెమెరా పెట్టిన చూడు నేను. ఇక చూద్దాం ఇక ఏమవుతో ఏమో. అసలు ఫుల్ ట్రాఫిక్ జామ్ టైంలో వస్తున్నా నేను. అసలు మైక్ రాగానే ఎప్పుడెప్పుడు మోటో బ్లాగింగ్ చేద్దామా అన్న. ఈ సైకిల్ కూడా దొక్కలే అసలు. డ్యూటీకి వెళ్ళి రాగానే ఇగో ఇంత ట్రాఫిక్ ఉన్నది చూడు అసలు. వాయమ్మా, ఏమింటికి పోతామో ఏమో. ఇక్కడ యూటర్న్ తీసుకొని వెళ్ళిపోదామా, అట్లా పోదామా, ఈ ముంగల గలీలకి వెళ్ళిపోదాం. ఇది ఇస్నాపూర్ నుంచి పాషమైలారం నుంచి ఇస్నాపూర్ పోయే రోడ్ అనమాట. ఇట్లా స్ట్రైట్ పోతే ఇస్నాపూర్ ఎక్స్ రోడ్స్ వస్తుంది. జర డౌట్గానే ఉన్నది మరి. అది అంతా ఈ మైక్ సెట్ చేసుడు అవన్నీ వైర్లెస్ మైక్ కదా, ఎట్లా చేయాలో అర్థం అవుతలేదు. డబల్ టేప్ అనుకుంటున్నా. డబల్ టేప్ ఎట్లా సెట్ చేయాలో ఏమో అర్థం అవుతలేదు. కొనాలి ఇక డబల్ టేప్ ఒకటి కొని మైక్ని సెట్ చేయాలి. మోటో బ్లాగ్ చేయాలంటే జర ఇవన్నీ సెట్ చేయాలి. మన సైకిల్ ఈరోజు 97 అనమాట. ఈ బైక్ మీద సైకిల్ చెప్తున్నా. సైకిల్ ఇంకా పోవాలి. ఇప్పుడు ఇది అయిపోయాక సైకిల్ పోవాలి. అసలు వాయిస్ ఎట్లా వస్తుందో, వాయిస్ బాగా వస్తే బాగుండే కదా. ఇంటికి పోయినాక చూడాలి. ఇక మన మైక్లో ఫస్ట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ చెప్దాం డైలాగ్. శివాజీ మహారాజ్ డైలాగ్ ఒకసారి ఏమన్నా తప్పులుంటే చెప్పండి. అసలు ఏం చెప్తున్నానో నాకే అర్థమవుతలేదు. టెన్షన్ ఫస్ట్ టైం కదా. ఉదికు ఈ కెమెరా రికార్డ్ అవుతుందా లేదా. సరే ఓకే, చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఇంద్రజిమి జంబపరు బాడబసు హంబపరు రావణ దంబపరు రఘుకుల రాజహే పౌనబారి బాహపరు సంభరతి నాహపరు జోసహస్ర బాహపరు రామ్ దిజరాజహే దావా ద్రుమదండపరు చీతా మృగజండపరు భూషణ్ వి తండపరు జైసే మృగరాజహే తేజతమ అంచుపరు కన్హజిమి కంచుపరు యోమిలేచ్ బన్సుపరు షేర్ శివరాజహే. మోటో బ్లాగింగ్. మన బండి చూసిరా, మీటర్ రీడింగ్ 18,000 తిరిగింది. 6 సంవత్సరాలలో 18,000 తిరిగినామా బ్రో అంటే అంతకుముందు ఒక 99,999 తిరిగింది. అది వేరే విషయం అనుకోండి. అదంతా అయిపోయాక ఇది మాన్యువల్ మీటర్ కదా. డిజిటల్ అయితే 1,00,000 నుంచి మళ్ళీ 1, 2, 3 వస్తుండే. ఇది మాన్యువల్ మీటర్. మళ్ళీ జీరోలు వచ్చినాయి అన్నీ. మళ్ళీ జీరోలు వచ్చి మళ్ళీ 1,00,000 అయిపోయాక మళ్ళీ 18,000 అయింది కథ. మన హెల్మెట్ కూడా మస్తు ఇది అయిపోయింది. 6 ఇయర్స్ అవుతుంది కదా. హెల్మెట్ కూడా ఆడాడ క్రాక్లు వచ్చింది. ఈ కెమెరా కొన్నికనే నాకు 6 సంవత్సరాలు టైం పట్టింది. చెప్పినా కదా, 2020లో బండి కొన్నా. అప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకున్నా. 2026లో చేస్తున్నా. 6 ఇయర్స్ టైం పట్టింది మోటో బ్లాగ్. ఇక అంతేలే. ఇక మన చేతిలో ఏముంటుంది, ఎప్పుడు చేయాలని రాసి పెట్టుంటే అప్పుడు ఉంటుంది. ఇక అంతే, అది సంగతి. ఒక రౌండ్ అయితే వేసి వచ్చిన. ఇక సైకిల్కి పోవాలి. ఇది ఎట్లుందో చూసి ఈ వీడియో అప్లోడ్ చేసి పోవాలి. ఇక కథ చిన్న స్టార్ట్ చేద్దాం ఇక మోటో బ్లాగింగ్.
సండే సండే అట్లా అట్లా మైక్ ఉందా పడిపోయిందా? ఈ అమ్మాయి మైక్‌తోనే వచ్చింది సావు. ఈ హెల్మెట్ మౌంట్ కొన్నా గానీ అది కరెక్ట్ కొంచెం అతకలేదు అదే భయమైతుంది. ఎక్కువ స్పీడ్ పోయినామంటే అది ఏడ ఊసిపోతదో ఏమో మరి.